హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. నిన్నటి వీడియోలో నేను ఏం చెప్పాను? ఏదో మెరకిల్ జరిగితే తప్ప, ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప ఇండియా ఈ మ్యాచ్లో కంబ్యాక్ అవ్వలేదు, కష్టం అని చెప్పాను. ఆ మెరకిల్ జరిగింది. యాక్చువల్లీ ఆ మెరకిల్ పేరు ధ్రువ్ జురెల్. నిజంగా అతను ఒక ధ్రువ నక్షత్రం లాంటివాడు. పోల్ స్టార్ అంటారు ఇంగ్లీష్లో. ఈ పోల్ స్టార్ ఏంటంటే ఉన్న చోటే కాన్స్టెంట్గా ఉంటుంది, మిగతా ఆకాశంతో కదులుతున్నట్టుగా ఉంటుంది. కానీ పోల్ స్టార్ అక్కడే నిలిచిపోతుంది. అలాగే నిలిచిపోయాడు క్రీస్లో. నిలిచిపోయి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, బ్యాక్ టు ద వాల్. తనకంటే ముందు సీనియర్స్ ఎంతోమంది చేయలేని ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హోప్లెస్ సిచ్యుయేషన్ నుంచి ఇండియాని బయటపడేశాడు. సూపర్. సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. 23 years ఫేజ్. టెస్ట్ మ్యాచ్లకు కావాల్సిన టెక్నిక్ ఉంది అతనికి, మెయిన్గా టెంపర్మెంట్ ఉంది. లాంగ్ ఇన్నింగ్స్ ఆడగల టెంపర్మెంట్ ఉంది. టైలెండర్స్తో కలిసి మనని ఒక స్ట్రాంగ్ పొజిషన్లో తీసుకెళ్ళాడు ఎట్ ద ఎండ్ ఆఫ్ డే 3. అతను ఒక్కడే కాదు, హ్యావ్ టు అప్రిషియేట్ కుల్దీప్ యాదవ్ ఆల్సో. 2 things. బ్యాటింగ్లో బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసి 28 runs చేసిన, 76 runs పార్ట్నర్షిప్ అతనికి జురెల్కి మధ్యలో. 131 balls వేసాడు, ఆడాడు. జురెల్ 149 balls ఆడితే 131 balls ఆడాడు. మిగతా ఎవ్వరు ఏ బ్యాట్స్మెన్ ఇండియన్ ఇన్నింగ్స్లో అన్ని బాల్స్ ఆడలేదు. అంత పేషెన్స్ అతను చూపించాడు బీయింగ్ ఏ టైలెండర్. వాళ్ళిద్దరు కలిసి. అండ్ కుల్దీప్ సెకండ్ రోల్ ఏంటంటే యాజ్ అ బౌలర్ కూడా 4 వికెట్లు, అందులో 2 కీలకమైన వికెట్లు తీశాడు. సో ఇండియాస్ డే నెంబర్ 3 థర్డ్ డే రోజున అది పూర్తిగా ఇండియా రోజు. ఎలాగైతే సెకండ్ డే రోజున ఇంగ్లాండ్ డే అనుకున్నాం మనం, అన్ని విధాల ఇంగ్లాండ్ కలిసి వచ్చింది. థర్డ్ డే రోజు పూర్తిగా ఇండియా కలిసి వచ్చింది. స్టార్టింగ్లో బ్యాటింగ్ బాగా చేశారు. తర్వాత ఇంగ్లాండ్ని చిన్న స్కోర్కి 145 ఆల్అౌట్ చేశారు. అండ్ ది ఎండ్ ఆఫ్ ది డేస్ ప్లే కాన్ఫిడెంట్ రిప్లై ఇన్ ద 4th innings, 40 for no loss. సో ఏ రకంగా చూసుకున్నా దట్ డే బిలాంగ్స్ టు ఇండియా. అదే టెస్ట్ క్రికెట్లోని బ్యూటీ. డే 1 రోజు మనం ఏమనుకున్నాం? డే 1 రోజు అది స్టీవెన్స్ 2 టీమ్స్ హ్యాపీగానే ఉంటాయి. ఇంగ్లాండ్ వికెట్స్ చాలా తీసామని, ఇండియా హ్యాపీగా ఉంటుంది 7 వికెట్లు తీసామని. అలాగే ఇంగ్లాండ్ కూడా పర్లేదు, ఆ టఫ్ పిచ్ మీద 300 పెద్ద స్కోర్ కొట్టామని వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని అనుకున్నాం. సెకండ్ డే పూర్తిగా ఇంగ్లాండ్ది, బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. అండ్ థర్డ్ డే అగైన్ ఇండియా బౌన్స్ బ్యాక్ అయింది, బ్రహ్మాండంగా బౌన్స్ బ్యాక్ అయింది ఫ్రమ్ అన్ అబ్సల్యూట్లీ హోప్లెస్ సిచ్యుయేషన్. సో మన బ్యాటర్స్, మన బౌలర్స్ అందరూ కూడా రాణించారు. ముఖ్యంగా యంగ్స్టర్స్ ఈ సిరీస్లో ఎవరు డెబ్యూ చేసినా బాగా ఆడతారు, ఎక్సెప్ట్ మేబీ పటిదార్ సెకండ్ ఇన్నింగ్స్లో బాగా ఆడతాడేమో తెలియదు. పటిదార్ కూడా బాగా ఆడతాడేమో, హస్ గాట్ దట్ పొటెన్షియల్. సో ఇండియా చాలా చాలా హ్యాపీ పొజిషన్లో ఉంది. గెలిచేస్తుందని చెప్పను, ఇంకోటి కూడా చెప్తాను, ఓడిపోయినా కూడా నేను ఫీల్ కాదు. ఎందుకంటే ఫైట్ చేసి ఒక హోప్లెస్ సిచ్యుయేషన్ నుంచి ఇంత బాగా స్ట్రాంగ్ పొజిషన్లోకి వచ్చారు. మొమెంటం పూర్తిగా తమ వైపు తిప్పుకున్నారు. ఇంకా 152 runs చేయాలి, అంత ఈజీ కాదు ఆ పిచ్ పైన. బట్ ఆల్ 10 wickets ఆర్ ఇన్ హ్యాండ్ కాబట్టి ఇండియా విల్ డెఫినెట్లీ స్టార్ట్ as favorites ఆన్ డే 4. సో ఇండియా ఎలా బౌన్స్ బ్యాక్ అయింది? జస్ట్ బికాస్ ఆఫ్ దట్ పార్ట్నర్షిప్. మొమెంటం పూర్తిగా ఇండియా షిఫ్ట్ అయింది. నిన్న ఏమనుకున్నాం మనం, నేను చాలా కాన్ఫిడెంట్గా పాజిటివ్గా మాట్లాడే రకం అయినా కూడా నేను చాలా డెస్పరేట్గా మాట్లాడాను. మీరు చూసే ఉంటారు, ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళు పడిపోయారని. ఇప్పటికీ ఆ పిచ్ విషయంలో నాకు అభ్యంతరాలు ఉన్నాయి. కానీ ఇండియా చాలా బాగా కమ్బ్యాక్ అయింది. ఆ పిచ్ మీద అలా ఆడడం అంత ఈజీ విషయం కాదు. సో వాళ్ళిద్దరూ పార్ట్నర్షిప్. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ని కూడా మెచ్చుకోవాలి. అతనికి ఫస్ట్ క్లాస్ 100 ఉంది. తర్వాత అతను వన్డేలు T20లో పెద్ద బ్యాటర్ కాదు అశ్విన్ లాగానే, పవర్ హిట్టింగ్ చేత కదా అతను. కానీ టెస్ట్ మ్యాచ్లో చక్కటి డిఫెన్స్ ఉంది, మొత్తం బ్లాక్ చేసి పడేస్తాడు. అదే అతని నుంచి మనం చూసాం. సో అందుకని అతను బ్రహ్మాండంగా సపోర్ట్ ఇచ్చాడు. సో మన స్పిన్ బౌలర్స్ అందరూ ఇంత బాగా బ్యాటింగ్ చేస్తున్నారు, మనకు అంతకంటే ఏం కావాలి? అశ్విన్ కావచ్చు, జడేజా కావచ్చు, అక్షర్ కావచ్చు, అండ్ కుల్దీప్. సో మనం ఎవరు స్పిన్ బౌలర్స్ని తీసుకున్నా ఇంకా ఫ్యూచర్లో రాబోయే వాళ్ళు కూడా మంచి బ్యాట్, ఇప్పుడు ముషీర్ ఖాన్ లాంటి వాళ్ళు, లేకపోతే సాయి కిషోర్ లాంటి వాళ్ళు కూడా మంచి బ్యాటింగ్ చేస్తున్నారు. సో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్కి మనకి కొరత లేనట్టుగా అనిపిస్తుంది, అట్లీస్ట్ టెస్ట్ ఫార్మాట్లో. సో డెఫినెట్గా ధ్రువ్ జురెల్ అండ్ వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్. ధ్రువ్ జురెల్ క్యాచ్ డ్రాప్ అయింది,
బషీర్ ఖాన్ కాదు, బషీర్ బౌలింగ్లో ఆలీ రాబిన్సన్ డ్రాప్ చేశాడు. బట్ ఇట్స్ ఓకే. బట్ అతను ఆడిన తీరు, కుల్దీప్ అవుట్ అయిన తర్వాత గేర్ మార్చి మళ్ళీ ఒక T20 మోడ్లోకి వెళ్ళిపోయినట్టుగా కొన్ని బిగ్ హిట్స్ కొట్టడం. సో ఈ కెన్ ప్లే ఇన్ డిఫరెంట్ గేర్స్ అని కూడా మనకి క్లియర్గా అర్థమైంది. సో దట్ వాజ్ ఎ రెవల్యూషన్. అతని కీపింగ్ కూడా బాగుంది. ఎందుకంటే అతను కొన్నిసార్లు రివర్స్ స్వీప్, ఫస్ట్ ఇన్నింగ్స్లో రాబిన్సన్ కొట్టిన రివర్స్ స్వీప్ క్యాచ్ పట్టాడు. సెకండ్ ఇన్నింగ్స్లో ఆండర్సన్ చాలా దగ్గర నుంచి క్యాచ్ అందుకున్నాడు. సో ఈస్ కీపింగ్ ఇస్ ఆల్సో ఇస్ గుడ్. ఒక స్టంపింగ్ మిస్ అయ్యాడు అనుకోండి, బట్ స్టిల్ ఓవరాల్గా కీపింగ్ కూడా బాగుంది. సో హీస్ గ్రేట్ టాలెంట్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 23. టెస్ట్ క్రికెట్ బాగా అంది వచ్చాడు. అండ్ అతను 50 చేసినప్పుడు శాల్యూట్ చేశారు, మీరు చూస్తుంటారు. శాల్యూట్ ఎందుకు చేశాడంటే అతని ఫాదర్ నేమ్ సింగ్ జ్యురల్, అతను ఒక కార్గిల్ వార్ వెటరన్. సో కొడుకు కూడా తనలాగే మిలిటరీలోకి వెళ్తాడు, ND ఎగ్జామ్ రాసి మంచి మేజర్ అవుతాడు అని అనుకున్నాడు. కానీ కొడుకు క్రికెట్ వైపు వెళ్ళాడు. కానీ కొడుకుని అతను ఎంకరేజ్ చేశాడు. ఏక్ బార్ శాల్యూట్ దిఖాదే అన్నాడు. ఆ శాల్యూట్ దిఖాదే అంటే ఆ శాల్యూట్ చూపించాడు 50 చేసి. తండ్రి తనకిచ్చిన సపోర్ట్, తను మిలిటరీకి వెళ్ళకుండా క్రికెట్ ఆడుతున్నా, దేశం తరఫున ఆడుతున్నాడు, దేశం తరఫున దేశానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు కదా. సో హిస్ ఫాదర్ మస్ట్ బి ఎ ప్రౌడ్ మ్యాన్. చాలా కష్ట నష్టాలకు వచ్చి అతను వచ్చాడు. ఎందుకంటే ఇలాంటి టాలెంట్ యూపీలో బోళంత మంది వస్తున్నారు. షమి కావచ్చు, కుల్దీప్ యాదవ్, ఇతను రింకు సింగ్. యూపీ లాంటి చోట మనకి బోళంత టాలెంట్. ఒకప్పుడు యూపీ బ్యాక్ వాటర్స్ ఆఫ్ క్రికెట్ అనుకునేవాడు. ఎవరో చాలా అరుదుగా కనిపించేవారు యూపీ నుంచి. గోపాల్ శర్మ లాంటి వాళ్ళు చాలా అరుదైన టాలెంట్ మనకు కనిపించింది యూపీ నుంచి. కానీ ఇప్పుడు యూపీ నుంచి బోళంత మంది వస్తున్నారు. సో ధ్రువ్ జురెల్ ఇస్ అన్ ఎక్సెప్షనల్ టాలెంట్ అని చెప్పాలి. సో ఇండియా 307 చేసింది. నేను ఏమనుకున్నాను 100కి ఇటు అటుగా లీడ్ వస్తుంది అనుకున్నాను. కానీ 50 లోపల ఆ లీడ్ తీసుకొచ్చే దాంతో మొమెంటం పూర్తిగా ఇండియా షిఫ్ట్ అయిపోయింది. వన్ ఇంగ్లాండ్ బ్యాటెడ్ ఫర్ ది సెకండ్ టైం. స్పిన్నర్స్ బౌలింగ్ వేశారు. స్పిన్నర్స్ బౌలింగ్ అశ్విన్కి అలవాటుగా న్యూ బాల్తో వేయడం. సో అశ్విన్ వన్స్ అగైన్ వాజ్ బ్యాక్ ఇన్ హిస్ ఎలిమెంట్స్. అశ్విన్ ఈ సిరీస్లో 5 వికెట్స్ తీసుకోలేదు అని మనకు బాధ ఉంది. నేను కూడా చెప్పాను అశ్విన్ బౌలింగ్లో 10 తగ్గిందని నిన్న కూడా కామెంట్ చేశాను. ఒకసారి నా కామెంట్ విన్నాడేమో, అశ్విన్ కొంత తెలుగు కూడా వస్తుంది. సో ఐఎమ్ జస్ట్ జోకింగ్. బట్ అశ్విన్ ముఖ్యంగా అతను ఏంటంటే హీ డజంట్ లైక్ టు బి అప్స్టేజ్డ్ బై 20-year-old కుర్ర ఆఫ్ స్పిన్నర్ ఇన్ బషీర్. సో అశ్విన్ బౌల్డ్ వెరీ వెల్. అతను ఎన్నో టాక్టిక్స్ మారుస్తాడు. అతను బౌలింగ్ యాక్షన్ మారుస్తాడు, ఒకసారి లెగ్ స్పిన్ వేస్తాడు. అలాగే ఈసారి ఏం చేశాడంటే మ్యాచ్ తర్వాత ఏం చెప్పాడంటే సైడ్ స్పిన్ నమ్ముకోలేదు నేను, ఇది బ్లాక్ సాయిల్ పిచ్ కదా, అండర్ కట్ చేశాను, అది స్కిడ్ అయిన బాల్స్. సో ఎక్కడ ఎలాంటి టాక్టిక్ ఉపయోగించాలో అది ప్రొఫెసర్ అశ్విన్ బాగా తెలుసు. సో అది చేశాడు అశ్విన్. అండ్ ఈ గాట్ ది ఫస్ట్ 3 వికెట్స్. టప్పా లేపాడు, డకెట్ని అవుట్ చేశాడు. నెక్స్ట్ బాల్కి దట్ హైదరాబాద్ టెస్ట్ హీరో ఆలివర్ పోప్ని అవుట్ చేశాడు. దట్ బాల్ కెప్ట్ రియలీ లో. సో ఆలివర్ పోప్ ఎందుకనో ఆ ఇన్నింగ్స్ తర్వాత మొత్తం మళ్ళీ దాన్ని రెప్లికేట్ చేయలేకపోతాడు. ఒక్క ఇన్నింగ్స్ సరిపోద్దేమో. అలాగే బెంటగట్ కూడా లాస్ట్ టెస్ట్లో ఆడిన తర్వాత మళ్ళీ ఆ ఫామ్ అందుకోలేకపోతాడు. బట్ క్రాలీ వాజ్ దేర్. క్రాలీ అండ్ రూట్ ఒక 46 రన్స్ యాడ్ చేశారు. రూట్ని కూడా అశ్విన్ అవుట్ చేశాడు. అది మనకి మేజర్ బ్లోగా మనం చెప్పుకోవాలి. కుల్దీప్ యాదవ్ని ఆలస్యంగా తీసుకొస్తున్నాడు, 3rd చాయిస్ స్పిన్నర్గా ఆడిస్తున్నాడు రోహిత్. అది కొంచెం మనకి ఇబ్బందికరంగా అనిపిస్తుంది అంటే అది రోహిత్ మస్ట్ బి హ్యావింగ్ హిజ్ ఓన్ రీజన్స్. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే జడేజా అశ్విన్ కలిసి 55 ఓవర్లు వేశారు. కుల్దీప్ గాట్ జస్ట్ 12 ఓవర్స్. వికెట్లెస్ కానీ చాలా ఎకనామికల్. ఈసారి లేటెస్ట్గా వచ్చాడు. ఇంపార్టెంట్. క్రాలీ చాలా మంచి ఫామ్లో అటాకింగ్ గేమ్ ఆడుతున్నాడు. క్రాలీని అవుట్ చేశాడు, బెన్ స్టోక్స్ని అవుట్ చేశాడు. అండ్ హీ వాజ్ బౌలింగ్ వెరీ వెల్. ఒక రిస్ట్ స్పిన్నర్ ఈజ్ ఎ వికెట్ టేకర్. రిస్ట్ స్పిన్నర్ ఎప్పుడు కూడా మీకు వికెట్స్ అందిస్తారు. పర్టికులర్ ఇలాంటి ట్రాక్ మీద ఖచ్చితంగా రిస్ట్ స్పిన్నర్ చాలా ఎఫెక్టివ్. చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు, 22 రన్స్ ఇచ్చాడు 15 ఓవర్స్లో. సో కుల్దీప్ యాదవ్ వాజ్ ఎక్సెప్షనల్. కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ బౌలింగ్లో ఈ మ్యాచ్లో చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాడని చెప్పక తప్పదు. సో కుల్దీప్ గాట్ 4 వికెట్స్. అశ్విన్ కేమ్ బ్యాక్ అండ్ గాట్ ఈస్ ఫస్ట్ 5 ఇన్ దిస్ సిరీస్. రాదేమో అనుకున్నాం, వచ్చింది మొత్తం మీద. దట్ విల్ బూస్ట్ అప్ హిస్ కాన్ఫిడెన్స్. సో 145కి ఇంగ్లాండ్ ఆడారు. వాళ్ళకి ఏంటంటే ఇలాంటి పిచ్ల మీద ఎలా ఆడాలో అని చెప్పి ఏదో షార్ట్స్ కోసం వెళ్ళడం, అవి సక్సెస్ కాకపోవడం, దాంతో అవుట్ అయిపోవడం, ఏంటో వాళ్ళ
బ్యాటింగ్లో యాక్చువల్గా మీరు ఇంగ్లాండ్ చూస్తే ఏంటంటే కొన్ని బ్రేవ్ నాక్స్, ఒక 3 నాక్స్ నాకు స్టాండౌట్ కనిపిస్తున్నాయి. 3 సెంచరీలే. ఒలీ పోప్ది కావచ్చు, డకెట్ది కావచ్చు, రూట్ది కావచ్చు. మిగతావి అంతా ఆఫ్ అండ్ ఆన్. క్రాలీ కొన్ని మంచి నాక్స్ ఆడాడు, ఒకటి రెండు బెన్ స్టోక్స్ ఆడాడు. బట్ ఓవరాల్గా వాళ్ళ బ్యాటింగ్లో అంటే వాళ్ళకున్న టాలెంట్, బ్యాటర్స్కున్న టాలెంట్తో కంపేర్ చేస్తే దే వర్ నాట్ లివింగ్ అప్ టు ద రెప్యుటేషన్. అండ్ ఇండియాలో పెద్ద టర్నింగ్ ట్రాక్స్ కూడా కాదు ఇవి. సో 145 కాల్అవుట్ అయిపోయారు. సో మన బౌలర్స్ ట్రిమెండస్గా కంబ్యాక్ అయ్యారు. అసలు 120 for 5 టీ టైంలో. అప్పుడు మేము అనుకున్నామంటే 120 for 5 పర్లేదులే, వీళ్ళు రికవర్ అవుతారు, లీడ్ 200 దాటిపోతుంది, 200 దాటి చాలా కష్టం అవుతుంది అనుకున్నాం. 120 for 5 నుంచి లాస్ట్ 5 వికెట్స్ మరొక 25 రన్స్ పడింది. టీ తర్వాత ఫస్ట్ బాల్కి జడేజా వికెట్ తీశారు, టప్పా వికెట్స్ పడి కుల్దీప్ టెయిల్ ఎండర్స్ని బ్లాజమ్ అయ్యే పరిస్థితి కల్పించలేదు. సో దట్ వాస్ ట్రిమెండస్ పాలిషింగ్ ఆఫ్ ద టేల్ బై ఇండియా. ఎందుకంటే 120 for 5 నుంచి మనం చాలా అరుదుగా చూస్తాం 145 ఆల్అవుట్. బట్ అవర్ బౌలర్స్ హ్యావ్ రిజన్ టు ద అకేషన్. చాలా చక్కగా సిచ్యుయేషన్ తగినట్టుగా మన వాళ్ళు బ్రహ్మాండంగా బౌలింగ్ చేశారు. అవసరమైన పట్టుదల కనబరిచారు. సో సిరీస్లో ఆ ఫైట్ బ్యాక్ మనం చాలా అరుదుగా చూస్తాం. డామినేట్ చేయడం మొదటి నుంచి వేరే, కానీ పోతుందనుకున్న టెస్ట్ మ్యాచ్లో మళ్ళీ ఈ రకంగా కంబ్యాక్ అవడం. వైజాగ్లో కూడా వాళ్ళు కంబ్యాక్ అయ్యారు, అలాగే కంబ్యాక్ అయ్యారు. దట్ ఈస్ వెరీ వెరీ స్వీట్, ఐ షుడ్ సే. ఇట్ ఈస్ వెరీ స్వీట్ రియలీ. అండ్ వెన్ ఇండియా బ్యాటెడ్ రోహిత్ శర్మ అండ్ యశస్వి, ఆ 8 overs ఏదో జస్ట్ ప్లేయింగ్ ఫర్ ద మారో అంటారా, ఏదో కాస్త కూల్గా ఆడుకుందామని కాకుండా పాజిటివ్గా ఆడారు, బౌండరీలు కొట్టారు. సో 40 runs, 5 runs యావరేజ్తో, రన్ రేట్తో 40 runs కొట్టేశారు. సో ఓన్లీ 152 టు గెట్. ఇలాగే ఈ 40 లాగా ఇంకో 2 పార్ట్నర్షిప్స్ వస్తే మనం విల్ బి హోమ్. ఇంత చిన్న టార్గెట్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద స్కోర్లు చేయాల్సిన అవసరం లేదు. 2 50 పార్ట్నర్షిప్స్ వస్తే ఇది కంటిన్యూ అవ్వాలి. తర్వాత 2 50 పార్ట్నర్షిప్స్ వస్తే ఈజీగా గెలిచేయచ్చు. అంత టఫ్గా లేదు పిచ్, అంత అన్ప్లేయబుల్గా లేదు. మనకున్న బ్యాటింగ్ డెప్త్ విత్ జురెల్ అండ్ కుల్దీప్ ఆల్సో బ్యాటింగ్ వెల్. ఐ థింక్ ఇండియా షుడ్ విన్ దిస్. అది గెలవకపోయినా కూడా, నేను చెప్పినట్టుగా గెలవకపోయినా కూడా ఐ హ్యావ్ నో అబ్జెక్షన్, బికాస్ దే ఫౌట్ వెరీ వెల్. ఇంత బాగా కంబ్యాక్ అవుతారు, ఇంత డెస్పరేట్ సిచ్యుయేషన్ నుంచి ఇంత బాగా పడి లేచిన కెరటం అన్న పాత మాట ఉంది, అలాగా పడి లేచిన కెరటం లాగా వాళ్ళు కంబ్యాక్ అవ్వడం నిజంగా చాలా నచ్చింది, చాలా నచ్చింది. అండ్ వీడియో లేట్ అయింది, క్షమించండి, క్షంతవ్యండి. ఎందుకంటే నేను ఈరోజు సాయంత్రం దుబాయ్లో ఫ్లైట్ ఎక్కాను, ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది. ఇంటికి వచ్చాక చేయలేదు, ఫ్లైట్లో ఉంటే వీడియో చేయలేదు. ఫ్లైట్లో కనీసం మనకి నెట్ కూడా ఉండదు కదా. సో ఇంటికి రాగానే నేను వీడియో చేస్తున్నాను, అందుకే చాలా లేట్ అయింది. నేను చెప్పాను కూడా లేట్ అవుతుంది, నా ప్రయాణం తిరుగు ప్రయాణం అవుతుంది, లేట్ అవుతుంది. నిన్న ఇంకా మీకు కామెంట్స్లో కూడా పెట్టాను. సో అలాగే చాలా లేట్ అయింది. బట్ ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. సో ఇండియా రేపు ఎవ్వరు మిస్ కాకండి, రేపు మండే వర్కింగ్ డే. బట్ వీలైనంత వరకు ఫాలో అవ్వండి టెస్ట్ మ్యాచెస్. మీరు డి నాట్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ బాల్, జస్ట్ ఫాలో ఇట్ ఆన్ క్రిక్ ఇన్ఫో, క్రిక్ బస్. మీకు ఏ ప్లాట్ఫామ్ ఉంటే, జియో సినిమా కూడా మీకు ఫోన్లో వస్తుంది కదా, ఫాలో అవ్వండి, మిస్ కాకండి. రేపు చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. రేపు 9:30 ఎప్పుడెప్పుడు అవుతుందో రేపు పొద్దున్న అని చెప్పి ఎదురు చూడాల్సిన పరిస్థితి. డెఫినెట్గా ఇండియా షుడ్ విన్ దిస్. ఇంత మొమెంటం మన వైపు తిప్పుకున్న తర్వాత ఓడిపోయే పరిస్థితి ఉండదని అనుకున్నా. రోహిత్ శర్మ హీ విల్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అని నాకు అనిపిస్తుంది. టేక్ ఇట్ ఫ్రమ్ మీ.